ఈ సృష్టిలో ఉన్నటువంటి నోరు లేని ఆకాశంలో ఎగురుతూ చెట్టు మీద గూడు పెట్టుకుని ఉండేటటువంటి పక్షికి సహాయం చేయడంతో ప్రారంభమైంది. పక్షికి సహాయం ఎందుకు చేయాలి అంటే, కృతజ్ఞతా లక్షణం ఉన్నటువంటి వాటిలో అగ్రస్థానం పొందినటువంటి ప్రాణి పక్షి. అందుకే సంక్రాంతి పండుగ వెళ్ళిపోయిన తర్వాత కనుమనాడు పక్షి పూజ, పశు పూజ అని రెండింటిని చేస్తారు. పశు పూజ అన్నప్పుడు ఎద్దుకి పూజ చేస్తారు. పక్షి పూజ అన్నప్పుడు పక్షికి పూజ ఎందుకు చెయ్యాలి? ధాన్యం కంకులు కట్టి తెచ్చి పక్షుల కోసం పెడతారు. పక్షికి పూజ ఎందుకు అంటే, పక్షి చెట్టు మీద పుడుతుంది. తల్లి పక్షి గూడు కట్టి ఆ గూట్లో గుడ్డు పెట్టి పొదుగుతుంది. అది చెట్టు మీద పుట్టింది, చెట్టు మీదే పెరుగుతుంది. మళ్ళీ అది ఆహారం తిని చెట్టు మీదే గూడు కట్టుకుని పెరుగుతుంది. ఈ చెట్టు నాకు ఆధారం, నాకే కాదు పక్షి జాతికంతటికీ కూడా ఈ చెట్టు ఆధారం. ఇటువంటి చెట్లు నశించిపోకూడదు, ఇంకా చెట్లు పెరగాలని కృతజ్ఞతా లక్షణంతో పక్షి తాను కాయలు పళ్ళు తిన్నప్పుడు ఆ గింజల్ని జీర్ణం చేసుకోకుండా వదిలిపెట్టేస్తుంది. ఆ కింద పడిపోయినటువంటి గింజలు వర్ష ఋతువు వచ్చినప్పుడు వాన చినుకు తగలగానే తమంత తాము మళ్ళీ అంకురాలు పొంది మళ్ళీ చెట్లు పెరుగుతాయి. తాను ఏ చెట్టు మీద పుట్టి ఏ చెట్టు మీద పెరుగుతోందో ఆ చెట్లు పెరగాలన్న కృతజ్ఞతా లక్షణంతో గింజ జీర్ణం చేసుకోకుండా విడిచిపెట్టినటువంటి పక్షికి ఉన్నటువంటి కృతజ్ఞతా లక్షణం చాలా గొప్పది. జీవితంలో తప్పకుండా ఉండవలసిన లక్షణం ఏది అంటే, కించిత్ ఉపకారం ఎవరి వలన పొందినా కూడా వారి యందు అంత కృతజ్ఞత ఉండాలి. అటువంటి కృతజ్ఞత కలిగినటువంటి ప్రాణి ఆ పక్షి.